నారదుడు నారాయణుని గూర్చి ప్రచేతసులతో ఇంకా ఇలా అన్నాడు. తాము మహాపండితులమని, మహాధనుకులమని, ఉత్తమ వంశ సంజాతులమని, ఉత్తమ కార్యాలు చేసిన వారమనే గర్వంతో సజ్జనులకు సదా కష్టం కలిగించే దుర్జనులు చేసే పూజను భగవంతుడు గ్రహించడు. నీ వంశంలో ప్రసిద్ధుడు చిత్రరథుడు అయిన ధ్రువుడు సవతి తల్లి వాగ్బాణాలతో గుండె పగిలి 5 ఏళ్ల వయసులోనే తపోవనానికి వెళ్తూ నాచే ఉపదేశింపబడిన రీతిలో విష్ణువును ఆరాధించి ఇతరులు పొందలేని సర్వోత్తమమైన పదవిని పొందాడు. అందుచేత మీరు రుద్రుడు ఉపదేశించినట్లు సర్వప్రాణులలో ఉన్న భగవంతుని జన్మరాహిత్యానికై భజించండి అని నారదుడు రాకుమారులకు సంతోషం కలిగేటట్లు శ్రీహరి చరిత్ర వినిపించి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అలా నారదుడు వెళ్ళిన తరువాత నరవరనందనుల్గడక నారద వక్త్ర వినిర్గతంబు సుందరమును మంగళావహము ధన్యము లోకమలాపహంబునై పరగిన విష్ణు సత్యశము భక్తిను తించి ముకుంద చింతనా నిరుపమ భక్తి జంది హరి నిత్య పదంబును బొందిరున్నతిన్. రాజకుమారులు నారదుని ముఖం నుండి వెడలిన సుందరము, మంగళప్రదము, ధన్యము, లోకమాలిన్యాన్ని పోగొట్టగల విష్ణుకీర్తిని నుతించి విష్ణుభక్తితో వైకుంఠం పొందారు. జై శ్రీకృష్ణ.